అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు. ఈ గుడ్ ఫ్రైడే శుభాలు మీకు, మీ కుటుంబాలకు, మరి మీ సంఘాలకు కలగాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ కోరుకుంటూ గుడ్ ఫ్రైడే సందేశాన్ని, అందులో ఉన్నటువంటి ఆత్మీయ విషయాలను కొన్ని మీతో పంచుకోవాలని ఇష్టపడుతున్నాను. దయచేసి చిత్తగించండి. యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో పలికినటువంటి 7 మాటలు ఈ లోకంలో ప్రతి ఒక్కరూ దేవుని చేత మరి అనుగ్రహం పొందడానికి ఆచరణీయమైనవని మనము ఈ సందర్భంగా వీటన్నిటిని పరిశీలించి ధ్యానిస్తే మనకు అర్థమవుతుంది. దయచేసి మరి ఆలకించండి. మొట్టమొదటి మాట లూకాసు వార్త 23వ అధ్యాయం 34వ వచనము. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పాను. ఇది యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో పలికిన మొదటి మాట. ఇందులో యేసుక్రీస్తు ప్రభువారు తనని హింసిస్తున్న వారిని, తనని చంపుతున్న వారిని క్షమించమని తండ్రి అనే దేవునికి విన్నవించుకుంటున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ఈ లోకంలో మనము దేవుని అనుగ్రహం పొందాలి అని అనుకుంటే మనము ఆయా సమయంలో యందు మన శత్రువులను, మనల్ని నిందించేవారిని, బాధించేవారిని మనము క్షమాపణ కలిగిన వారంగా మనం ఉండాలని ఈ మొదటి మాట మనకు పరిచయం చేస్తున్నది. అదేవిధంగా రెండవ మాట లూకాసు వార్త 23వ అధ్యాయం 43వ వచనంలో, నేడు నీవు నాతో పరదేశులు ఉందు అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నేను. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారితో కూడా 2 దొంగలు ఇటుపక్క అటుపక్క మధ్యలో యేసయ్య సిలువ వేయబడ్డారు. ఒక దొంగ యేసయ్యను నిందించాడు, అవమానపరిచాడు. ఇంకొక దొంగ మాత్రము యేసయ్యను చూసి యేసయ్య నీతిమంతుడని, పరిశుద్ధుడని, ఆయన ఏ పాపం చేయలేదని గుర్తించాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారి వైపు చూసి, నీవు నన్ను నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను గుర్తు చేసుకో అని అంటాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఈ మాట పలికాడు, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉంటావని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. ఇక్కడ ఒక దొంగ యేసుక్రీస్తు ప్రభువారిని అర్థం చేసుకోలేక, గ్రహింపలేక ఆయనను దూషించాడు. ఇంకొక దొంగ మాత్రం యేసుక్రీస్తు ప్రభువారు నీతిమంతుడు, పరిశుద్ధుడు, దేవుడు, ఆయన సజీవుడై మళ్ళీ భూలోకంలో మరి కనబడతాడు, వస్తాడు. ఆయనకు దేవుడు ఇవ్వబోయేటువంటి రాజ్యం ఉన్నది. ఆ రాజ్యంలో ఆయన నమ్మిన వారందరినీ ఆయన చేర్చుకుంటాడనే గొప్ప విశ్వాసము అప్పటికప్పుడే ఆయనకు కలిగింది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారిని ఆ రెండవ దొంగ నమ్మాడు, విశ్వసించాడు. రోమా పత్రిక 10వ అధ్యాయం 9వ వచనంలో, మరి నీ నోటితో ఒప్పుకొని యేసుక్రీస్తు ప్రభువారిని విశ్వసించినట్టయితే నీకు రక్షణ కలుగుతుందని పౌలు భక్తుడికి తెలియజేస్తున్నాడు. ఈ లోకంలో ఎవరైనా యేసయ్యను మరి క్షమాపణ పొందుకోవాలంటే, రక్షణ పొందుకోవాలంటే ఆయన యందు విశ్వాసం ఉంచాలి, ఆయన నోటితో ఒప్పుకోవాలి. ఇక్కడ వ్యక్తి విశ్వాసం ఉంచి యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చేటువంటి రక్షణ పొందుకున్నాడు. మనమందరము జన్మ కర్మ పాపమును బట్టి నరకానికి వెళ్ళవలసిన వారం. సహజ సిద్ధంగా నరకానికి వెళ్ళాలి. ఆ నరక శిక్ష అంతా యేసయ్య శిలువలో నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు, లోకము అంతటి కొరకు ఆయన చెల్లించాడు. పాప శిక్షను మన మీద లేకుండా చేశాడు. ఆ విషయాన్ని మనం గుర్తెరిగి, యేసు దేవుడని గుర్తెరిగి, ఈ దొంగ వల్ల మనం నమ్మి
ఉన్నట్లయితే దేవుడు మనకు కూడా ఆ దొంగకు ఇచ్చినట్లే రక్షణ ఇస్తాడు. మనం ఆయనను విశ్వసించాలి. అప్పుడే దైవానుగ్రహము మన మీద కలుగుతుంది. ఇది ఆచరించిన వారు ధన్యులు. 3వ మాట యోహాను సువార్త 19వ అధ్యాయము 26 వచనము 27 వచనము. యేసయ్య సిలువలో వేలాడుతూ ఉన్నాడు. ఆ మరణావస్థలో కూడా మరి తన యొక్క గురుతర బాధ్యత గుర్తెరిగాడు. ఆయన సిలువ వేస్తుంటే బాధపడుతూ ఏడుస్తూ, ఒక పక్క తల్లి ఉన్నది, ఇంకొక పక్క ఆయన శిష్యుడు ఉన్నాడు. కాబట్టి యేసయ్య చనిపోతూ కూడా తన యొక్క బాధ్యతను మర్చిపోలేదు. ఈనాడు ఈ లోకంలో జీవిస్తున్నాము. ప్రతి ఒక్కరము మనల్ని కన్నవారే కానీ, మనల్ని నమ్ముకున్న వారి కానీ, వారి బాధ్యతను మనము ప్రాణముండగానే వారికి కొన్ని ఏర్పాట్లు చేయవలసిన ఆవశ్యకత ఉన్నదని వాక్యము మనకు తెలియజేస్తున్నది. కుటుంబ సభ్యుల పట్ల, మరి మనల్ని ఆశ్రయించిన వారి పట్ల ఈనాడు చాలామంది బాధ్యత లేకుండా జీవిస్తున్నారు. అది దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకము. అలాంటి వారిని దేవుడు మెచ్చడు. ఎవరైతే తన రక్త సంబంధులను, తల్లిదండ్రులను, మరి తన గర్భం పుట్టిన వారిని, తన బంధువులను, మరి తనను వెంబడించిన వారిని వదిలివేయకుండా వారికి ప్రాణముండగానే తన శక్తి కొలది వారికి తగిన ఏర్పాట్లు, కొన్ని ఏర్పాట్లు వారి సంరక్షణ కొరకే కానీ, వారి పోషణ కొరకే కానీ శక్తి వంచన లేకుండా చేయాలని యేసయ్య సిలువలో మరి చూపించాడు. అలాంటి వారికి దైవానుగ్రహము పొందుతుంది. అది మనందరికీ ఆచరణీయమే. ఆచరించి దైవానుగ్రహము పొందుదాం. అదేవిధంగా 4వ మాట మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనములో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో మరి ఆ యొక్క శిక్షను భరిస్తూ ఎంతో బాధతో, వేదనతో ఉన్నాడు. ఆయన ఈ విధంగా పలికాడు, ఏలీ ఏలీ లామా సబక్తాని అని ఆయన బిగ్గరగా కేక వేసినాడట. ఆ మాటకు అర్థం ఏంటంటే, నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచిదివని దానికి ఆ మాటకు అర్థం అన్నట్టు. యేసుక్రీస్తు ప్రభువారి మీద మానవ జాతి ప్రతి పాపమంతా వేసుకున్నాడు కాబట్టి, పాపము మూటగా దేవునికి కనబడుతున్నాడు కాబట్టి దేవుడు యేసయ్యను చెయ్యి విడిచాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారికి తండ్రి అయిన దేవునికి మరి విడదీయలేని అనుబంధం ఉన్నదన్నట్టు. విడిచిపెట్టకూడని భాగ్యం ఉన్నది. కాబట్టి పాపపు మూటగా ఉన్న యేసయ్యను దేవుడు విడిచిపెట్టారికి ఆ వేదనను తట్టుకోలేకపోయాడు యేసయ్య. కాబట్టి బిగ్గరగా కేక వేసి, నా దేవా నా దేవా అని దేవునికి మొరపెట్టాడు. ఈ మాట ద్వారా మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, యేసయ్యను నమ్మి రక్షణ పొంది ఆయన మార్గంలో మనం ఉన్నట్టయితే మనకు మేలు. కానీ చాలామంది మరి కొన్నిసార్లు తప్పులు చేసేవారిగా, పాపములు చేసేవారిగా ఉన్నారు. కాబట్టి మనము భక్తులమైన మనము కానీ, మనుషులు కానీ ఎవరైనా పాపము చేస్తే దేవునితో మనకు సహవాసం పోద్ది అని, సంబంధం తెగిపోద్ది అని సందర్భంగా ఈ సంఘటన మనకు దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి ఈ లోకంలో మరి పాపక్షమాపణ రక్షణ పొందిన ప్రతి ఒక్క వ్యక్తి దేవునితో ఎల్లప్పుడూ సంబంధము కలిగి, సహవాసం విడిచిపెట్టకూడని సహవాసం కలిగి జీవించాలి. పరిశుద్ధంగా, నీతిగా, భక్తిగా జీవించాలి. ఈ వాక్యం మనకు
ఈ మాట మనకు ఈ విషయాన్ని తెలియజేస్తుంది. దేవునికి దూరం కావద్దు మనం పొరపాట్లు చేసి. అంటే యేసయ్య పొరపాటు చేసి దేవునికి దూరం అయిందని కాదు. యేసయ్య మనందరి పాపములు వేసుకున్నాడు. ఆయన ఏ నేరం చేయకుండా మనల్ని రక్షించాలని ఆయన వేసుకున్నాడు. ఆయన వేసుకోకపోతే మన కొరకు ఆయన వెల చెల్లించకపోతే, మన పెనాల్టీ ఆయన కట్టకపోతే మనకు రక్షణ రాదు. అయితే భక్తులమైన మనం, విశ్వాసులమైన మనం, మనుషులమైన మనము మరి పాపము మనలో ఉంటే దేవునికి దూరం అయిపోతాం. దేవుడు పరిశుద్ధుడు, మనము పరిశుద్ధంగా జీవించాలని ఈ సత్యం మనకు తెలియజేస్తుంది. అలాంటి వారికి దైవానుగ్రహము కలుగుతుంది. ఇది ఆచరణీయమైనది. ఇంకొక మాట, 5వ మాట, యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనంలో, అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పిగొనుచున్నాను. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు దప్పిగొనుచున్నాను అని అంటున్నాడు. నిజంగానే సిలువలో వేలాడుతూ ఎండలో మరి ఆ విధంగా మరి ఉన్నాడు కాబట్టి ఆయనకు నిజంగానే దాహం అవుతున్నది. కాబట్టి వారు మరి ఒక చిరక అంటే చేదు రసాన్ని ముంచి స్పంజితో ఇచ్చారు. అది తాగలేకపోయాడు. నోటికి అందించుకుని ఇట్లా పక్కకు జరిపాడు. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, యేసయ్య మన కొరకు సిలువలో మరి మరణిస్తూ ఉన్నాడు. ఆయన మనకు కొన్ని సత్యాలను మనకు నేర్పిస్తున్నాడు ఈ మాట ద్వారా. ఈ లోకము మనం మంచి కోరుకుంటాం కానీ చెడునే ఇస్తుంటుంది. అదొక పాఠం. యేసయ్య దాహం అడిగాడు కానీ వాళ్ళు ఏమి ఇచ్చారు? చేదు ద్రాక్ష రసం ఇచ్చారు. ఈ లోకంలో మనకు మేలు ఎప్పటికీ జరగదు, అప్పుడప్పుడు కీడు కూడా జరుగుతుంది అని మనం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా ఇంకొక అర్థం కూడా దీనికి చెప్పుకోవచ్చు. యేసయ్య దప్పిగొనుచున్నాడు. ఆయనకు ఏ విధమైన దాహం ఉన్నది? యోహాను సువార్త 4వ అధ్యాయం 34వ వచనంలో అంటున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన పని, ఆయన చిత్తము నెరవేర్చుటకు, ఆయన పని తుదముట్టించుటే నాకు ఆహారమైనదని అన్నాడు. ఈ లోకంలో యేసయ్యను నమ్మిన ప్రతి వ్యక్తి దేవుని చిత్తాన్ని నెరవేర్చడం విషయం పట్లనే మరి ఆసక్తి కలిగి ఉండాలి, ఆశ కలిగి ఉండాలి, కోరిక కలిగి ఉండాలి. అంతేకాని మన కోరికలు తీర్చుకోవడం కాదు, దేవుని చిత్తం నెరవేర్చడం, మన చిత్తం నెరవేర్చుకోవడం కాదు. దేవుని పని నెరవేర్చడమే మనకు అన్నపానములు అన్నట్టు ఉండాలి. అప్పుడే మనం దైవానుగ్రహాన్ని మనం పొందుకుంటాం. ఇది మనందరికీ ఆచరణీయమైనది. 6వ మాట మనము చదువుకున్నాం. చివరిగా 5వ మాట మనం చదువుకున్నాం. 6వ మాట, ఆ తర్వాత 7వ మాట కూడా మనం చివరిగా చదువుకుందాం, ధ్యానిద్దాం. ఇప్పుడు 6వ మాటకు మనం వచ్చాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనం. యేసు ఆశ్చర్యపుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు సమాప్తమైనదని చెప్పాడు తండ్రి అయిన దేవునికి. దేవుడు నీకు నాకు కూడా ఎన్నో బరువు బాధ్యతలను ఈ లోకంలో మనకు అప్పగించి ఉన్నాడు. తండ్రి అయిన దేవుడు యేసయ్యకు అప్పగించిన పని సిలువలో నెరవేర్చాడు. మానవుల రక్షణ కొరకు పరిశుద్ధ రక్తము మరి చిందించి సిలువలో మరి శ్రమ పొంది
మానవుల విమోచన కార్యం ఆయన నెరవేర్చాడు. 33 సంవత్సరాలు ఏ పాపం లేకుండా జీవించి ఆయన నెరవేర్చాడు. ఎక్కడ కూడా పొరపాటు ఆయన చేసినట్లు మనకు కనబడదు. కాబట్టి దేవుని బిడ్డలమైన మనం కూడా మరి దేవుడు మనకు ఇచ్చినటువంటి ప్రతి పనిని మనం నెరవేర్చాలి. తండ్రిగా, తల్లిగా, మరి ఉద్యోగస్తునిగా, మనము సేవకునిగా, మనకి దేవుడు ఈ లోకంలో ఏ పని ఇచ్చిన దాన్ని మనము సంపూర్ణంగా నెరవేర్చేవారిగా ఉండాలి. కొంత చేసి కొంత మిగిల్చేవారిగా మనం ఉండకూడదు. సంపూర్ణంగా చేసేవారిగా ఉండాలి. అలా చేస్తేనే దైవాశీర్వాదాలు మనం పొందుకుంటాం. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనంలో దైవవాక్యం ఈ విధంగా మనకు తెలియజేస్తున్నది అన్నట్టు, నీ శక్తి లోపం లేకుండా పనిచేయమని ప్రసంగి చెప్తున్నాడు. ఎందుకంటే నువ్వు చనిపోయిన తర్వాత మరి పాతాళానికి వెళ్తే అక్కడ పని అయినను ఉపాయమైనను లేదు అని అంటున్నాడు. మనం పని చేయాలంటే భూలోకంలోనే దేవుని పని ఉన్నది. దేవుని పని ఉన్నది. మనకు కుటుంబ కావాల్సిన పనులు ఉన్నాయి, ఎన్నో పనులు ఉన్నాయి. శరీర సంబంధమైన సాధకము అంటారు, దైవభక్తి సాధకము, ఇవన్నీ మనము చేయవలసిన అవసరం ఎంతైనా ఉందా. మనం అక్కడ చేయవలసింది ఏముండదు. పరలోకం చనిపోయిన తర్వాత పాతాళంలోకి, నరకంలోకి వెళ్తే అక్కడ ఏడుపు, పండ్లు కొరుకుటే ఉంటుంది. మరి మంచి పని చేసి దేవుడు అంగీకరించే పని చేసి పరలోకం వెళ్తే అక్కడ దేవుని స్తుతించడం, ఆరాధించడం, ఎలాంటి బరువు బాధ్యతలు లేని సంతోష జీవితమే ఉంటుంది. ఈ లోకంలో ఉన్నప్పుడే మనం పనిచేసి మనం అక్కడ దేవుని చేత బలనమ్మకమైన మంచి దాసుడని అక్కడ దేవుని దగ్గర మెప్పు పొందవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. ఇలాంటి వారి మీదనే దైవానుగ్రహము పాత్రులైతారు. ఇది ఆచరణీయమైనది, ఆచరించి ధన్యులు కావాలని ఈ సందర్భంగా దైవవాక్యం ద్వారా మనకు దేవుడు తెలియజేస్తున్నాడు. ఈ 6వ మాట ద్వారా దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. ఇక చివరి మాట, 7వ మాట, లూకాసు వార్త 23వ అధ్యాయం 46వ వచనము. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. నేను ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరము మనము సంపూర్ణంగా దేవుడిచ్చిన పనిని మనము నెరవేర్చి, మనము ఈ లోకంలో ఎన్ని శ్రమలు, బాధలు, కష్టాలు వచ్చినా కూడా మనము దేవునికి మన ఆత్మలను మనం అప్పగించుకునే వారిగా ఉండాలి. 1 పేతురు పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో మరి ఇదే విషయాన్ని పేతురు భక్తుడు రాశాడు. నమ్మకమైన సృష్టికర్తకు మీ ఆత్మలను అప్పగించుడి అని అన్నాడు. మన సృష్టికర్త అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు, మన మానవ జాతి అంతా నమ్మదగిన దేవుడు. ఆయనకు మాత్రమే మనము మన ఆత్మలను అప్పగించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఈ లోకంలో ఎంతోమంది ఉన్నారు, కానీ యేసుక్రీస్తు ప్రభు వారి లాంటి సృష్టికర్త అయిన దేవుడు మనందరినీ పరలోకం చేర్చడానికి శిలువలో మరణించిన దేవుడు, మనల్ని ప్రేమించిన దేవుడు, మనకు రావాల్సిన నరక శిక్ష తాను భరించి మనల్ని పాపము నుండి విడిపించిన దేవుడు ఎవరూ లేరు. ఆ యేసుక్రీస్తు ప్రభు వారికి మన ఆత్మలను అప్పగించుకొని ధన్యులము అవుదాం. శిలువలో యేసుక్రీస్తు ప్రభు వారు పలికినటువంటి 7 మాటలను పాటించిన ప్రతి ఒక్కరూ మరి దైవానుగ్రహానికి పాత్రులవుతారు. ఆచరించి మరి ధన్యులు అవుదాం. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. ప్రార్థన. దేవానికి స్తోత్రం తండ్రి. ఈ గుడ్ ఫ్రైడే సందర్భంగా సిలువలోని 7 మాటల నాయన మరి మాటలను మేము మా భక్తి జీవితంలో
విశ్వాస జీవితం నెరవేర్చి మీరు ధన్యులవడానికి సహాయం దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్.